యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, ఈ వీడియోలో 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలను పరిశీలన చేద్దాం. ఆదికాండము 2వ అధ్యాయంలో గల ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలను విందాం. మొదటి ప్రశ్నకు సమాధానం: దేవుడు తన పని అంతటి నుండి విశ్రమించినది ఏ దినము అన్నటువంటి ప్రశ్నను మనము ఆలోచిస్తే జవాబు 7వ దినముగా మనము గ్రహించవచ్చు. మొదటి ప్రశ్నకు 7వ దినము సమాధానము. రెండవ ప్రశ్న: మొట్టమొదట భూమిని తడిపినది ఏది, వర్షమా లేక ఆవిరియా అన్నటువంటి ప్రశ్నను మనము ఆలోచిస్తే జవాబు ఆవిరి అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఇక మూడవ ప్రశ్న: దేవుడు నరుణ్ణి ఎలా నిర్మించాడు అన్న ప్రశ్నకు జవాబు నేలమంటితో నరుణ్ణి నిర్మించినట్లుగా వాక్యము మనకు తెలియజేస్తుంది. ఇక 4వ ప్రశ్న: నరుడు జీవాత్మ ఎలా అయ్యాడు? జవాబు నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. 5వ ప్రశ్న: నరుడు నివాసమున్న తోట పేరేమిటి? జవాబు ఏదెను తోట. 6 తోటలో ఉన్న వృక్షాలు ఎన్ని రకాలు అన్నటువంటి ప్రశ్నకు జవాబు 3 రకాలుగా మనం చూడొచ్చు. 1 ఆహారమునకు మంచిదినైన వృక్షాలు, 2 జీవవృక్షము, 3 మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము. ఇలా 3 రకాల వృక్షాలు మనము గ్రహించగలం. 7వ ప్రశ్న: తోటలోనున్న నది ఎన్ని శాఖలుగా విభజించబడింది, వాటి పేర్లేమిటి అన్నటువంటి ప్రశ్నకు జవాబు 4 శాఖలుగా విభజించబడినట్లు చూస్తాము. 1 పీషోను, 2 గీహోను, 3 హిద్దికేలు, 4 యూఫ్రటీస్ నది. ఇలా 4 శాఖలుగా విభజించబడింది. 8వ ప్రశ్న: అష్షూరు తూర్పు వైపున పారుచున్న నది పేరేమిటి అన్నటువంటి ప్రశ్నకు జవాబు హిద్దికేలు నది అని మనము చూడవచ్చు. 9వ ప్రశ్న: గీహోను నది ఏ దేశము చుట్టూ పారుచున్నది? ఆన్సరు కూషు దేశము చుట్టూ పారుచున్నట్లు మనం చూస్తాం. 10వ ప్రశ్న: హవీలా దేశంలో దొరికే ఖనిజ సంపద ఎన్ని రకాలు, అవి ఏవి? జవాబు 3 రకాల ఖనిజ సంపదలు ఉన్నట్లు మనం చూస్తాం. 1 శ్రేష్టమైన బంగారము, 2 బోలము, 3 గోమేధికము అన్నటువంటి ఖనిజ సంపదలు దొరుకుతాయని చూస్తూ ఉన్నాం. 11వ ప్రశ్న: 4వ నది యొక్క పేరేమిటి? జవాబు యూఫ్రటీస్ నది. 12 తినవద్దని చెప్పిన వృక్ష ఫలాల పేరేమిటి? జవాబు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలము. 13 దేవుడు నరునికిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏది? జవాబు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలు తినవద్దని ఇచ్చినటువంటిది మొట్టమొదటి ఆజ్ఞ. 14 దేవుడు ఆదామునకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు హవ్వ ప్రక్కన ఉన్నదా? జవాబు లేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె ఇంకా సృష్టించబడలేదు. అంటే ఆదాము ప్రక్కటెముకలో నుండి తీసి స్త్రీనిగా నిర్మించలేదు. ఆమె నిర్మాణం జరగక మునిపే దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు.
ఇది 14వ ప్రశ్నకు జవాబును మనము గమనించగలం. ఇక 15వ ప్రశ్న, జంతువులకు పక్షులకు మొట్టమొదట పేరు పెట్టినది దేవుడా లేక నరుడా? జవాబు నరుడైన ఆదాము అని మనం చూడొచ్చు. 16వ ప్రశ్న, దేవుడు స్త్రీని ఏ రీతిగా నిర్మించాడు? జవాబు ఆదాము నుండి తీసినటువంటి ప్రక్కటెముకతో నిర్మించినట్లు వాక్యం మనకు జవాబిస్తుంది. 17వ ప్రశ్న, నరునిలో నుండి తీయబడినది ఏమిటి? ఆదామే అన్నాడు కదా, ఇది నరునిలో నుండి తీయబడినది గనక నారి అని. జవాబు నారి, ఆమెనే హవ్వ అని మనము చూడవచ్చు. 18వ ప్రశ్న, యూఫ్రటీస్ నదికి ఉన్న మరొక పేరేమిటి అంటే మూల భాషలో? జవాబు పరాతు నది అని చూడొచ్చు. 19వ ప్రశ్న, దిగంబరులుగా ఉన్న సిగ్గు ఎరగకపోవటానికి కారణమేమి అన్నటువంటి ప్రశ్నను మనము ఆలోచించగలిగితే ఆదాము హవ్వలను దేవుని యొక్క మహిమ కప్పి ఉన్నది అనే భావనకు రావచ్చు. ఎందుకంటే వారు సృష్టింపబడినది మొదలుకొని పండు తినేంత వరకు కూడా శరీర సంబంధమైనటువంటి ఆకృతులు, శరీరానికి సంబంధించినటువంటి యోచన వారు కలిగి ఉండలేదు. ఎందుకంటే వారు దేవుని ఆధీనంలో ఉన్నారు గనక మహిమ వారిని కప్పి ఉన్నది అన్న భావనతో మనము ఆలోచించవచ్చు. అలా భావించటమే సమంజసంగా ఉంటుంది. అందుకే ఆదాము హవ్వలను దేవుని యొక్క మహిమ కప్పి ఉన్నది కనుకే వాళ్ళు సిగ్గు ఎరగక ఉన్నారు అనే భావననే సరైన సమాధానంగా మనము గమనించవచ్చు. ఇక 20వ ప్రశ్న, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను అని ఎవరన్నారు? జవాబు ఆదాము అన్నట్లు చూస్తాం. 21వ ప్రశ్న, ఏక శరీరము అను మాటలోని భావమేమిటి? ప్రియులరా, ఇక్కడ గమనించండి. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని చెప్పబడిన వాక్యాన్ని ఆలోచిస్తే ఫిజికల్గా వారు వేరు వేరు శరీరాలు కలిగి ఉన్నారు. మరి వారిద్దరూ ఏక శరీరము అని దేవుడు అన్నాడు అని అంటే ఏ ఉద్దేశాన్ని బట్టి దేవుడు అన్నాడో మనము అది గమనించాలి. అందుకే కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే యోహాను సువార్తలో యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను గమనించండి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏకమై ఉన్నాము అనే జవాబు మనం యేసుక్రీస్తు చెప్పినట్లు మనం చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం 23 వచనాలలో చూస్తాము. అలాగే యేసుక్రీస్తు తన యొక్క సంఘము గూర్చి చెబుతూ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఏకమై ఉండాలి అని చెప్పాడు. అంటే ఒక్కటి అన్న భావనను మనము గుర్తించవచ్చు. అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనంలో యేసు ప్రభువారు చెప్పారు. గనక ప్రియులరా, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని దేవుడు చెప్పినటువంటి మాటలు ఫిజికల్గా వారిద్దరి శరీరాలు వేరువేరుగా ఉన్నప్పటికీ రెండు శరీరాల యొక్క భావన ఐక్యత ఒక్కటి అవ్వాలి. సృష్టి కార్యములో దేవుని యొక్క మాట నెరవేర్చబడుట కొరకు వారిద్దరూ ఏక మనస్సు అనగా ఏక మనస్సు ఎలా కలిగి ఉండాలో అలాగే శరీరాలు కూడా ఒక్కటే అన్న భావన సూచిస్తుంది. అంతే తప్ప శరీరము ఒకటి, ఇద్దరి శరీరాలు ఒకరికొకరు అతుక్కొని ఉన్నవి అన్నటువంటి భావన మనకు
సరైనటువంటిది కాదు. కనుక వారిద్దరు ఏకమై ఉందురు, ఏక శరీరమై ఉందురు అని దేవుడు అన్నటువంటి మాటలో ఉన్న భావాన్ని మనము ఈ రీతిగా ఆలోచించవచ్చు, ఈ రీతిగానే మనము అర్థం చేసుకోవచ్చు అని కూడా నేను మీకు తెలియచేస్తున్నాను. ఒకవేళ ఈ జవాబుకు మీరు సమ్మతించకపోతే, ఏక శరీరము అని దేవుడు చెప్పినటువంటి మాటకు మీ దగ్గర ఇంకా ఇంతకు మించినటువంటి జవాబు ఏదైనా ఉంటే తెలియచేయగలరు. చివరిదిగా 22వ ప్రశ్న, ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి అన్నటువంటి ప్రశ్నకు 25 వచనాలు ఉన్నట్లు మనం చూస్తాం. ప్రియులారా, ఈ ప్రశ్నలు జవాబులు దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి సిద్ధపరిచినటువంటివి. ఇంతకు మించినటువంటి ప్రశ్నలు, ఇంతకు మించినటువంటి జవాబులు ఇవ్వగలిగినటువంటి వారు ఉన్నారు. ఇదే ముక్తాయింపు నేను మీకు తెలియచేయటం లేదు. ఇంకా మీ సలహాలు, సందేహాలు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.